వెన్నెల డల్గా ఉంటే చీకటి అయిపోతుంది కదా. ఖచ్చితంగా వీడు నీకు లైన్ వేస్తున్నాడు విన్ని. వాళ్ళు క్లాస్ ఇక్కడేం చేస్తున్నారా? అంటే వాళ్ళు రోజు క్లాస్ రూమ్ లో క్లాస్ విని బోర్ కొడుతుందట, అందుకే నా ఆటోలో స్పెషల్ క్లాసులు వేసా. స్పెషల్ క్లాస్? ఇదిగో ఆటో అన్నా. ఎంత మాత్రం ఆటోకి అన్నకి ప్రాస కుదిరిందని ప్రతి ఒక్కళ్ళు అన్నాన్ని పిలిచేస్తారా? అంటే ఒక్క రోజులో అమ్మని పడేసావా? నువ్వు మామూలుడు కదలడు. నీకు కూడా అలానే అర్థమైందా? మరి ఈ అమ్మాయిలు చూసే చూపులు అస్సలు అర్థం కావు మావా. ఆ రోజు ఆ అమ్మాయి చూసిన చూపుకి నేనంటే ఇష్టమేమో అనుకున్నా. తర్వాత చెప్పింది దాని అర్థం అది కాదంట. మరి ఏంటంట? చూడు, 16 వయస్సు పడి పడి లేచ మనసు పట్టుకో బావా. ఏడేం చేస్తున్నావురా? డ్రాపింగ్ ఉంటే వదిలేసి వచ్చా. కరెక్ట్ టైం కనిపించావు. ఒక 5 ఉంటే ఇవ్వచ్చు కదా. ఇస్తాలే గాని నీ ఫోన్ లో నీ లవర్ పేరు బంతి అని పెట్టుకున్నావా? హే, నీకెలా తెలుసు? నీ అబ్బా, వాట్సాప్ లో నీ తమ్ముడు ఫోటో నీ బంతికి పంపో ఈ బంటికి పంపించావు. సారీ బావా. అదేం పైసాచి కానన్నావురా? రాత్రి నిద్ర కూడా పట్టలేదురా, బిట్లు చుట్టం కూడా మానేసా. సారీ బావా, కొంచెం ఆ పిక్స్ డిలీట్ చేయొచ్చు కదా. ఆ దరిద్రంలో ఉన్న ఫోన్ లో పెట్టుకుంటాడా? సరే 5 ఆటోలో పరువు చేస్తావు కదా. ఈయనేంటి కోపం వస్తున్నాడు? మన గురించి తెలిసిపోయిందా? అనుకున్నదొక్కటి అయింది ఒకటి. నువ్వు లేని ప్రయాణం నీళ్లు లేని వాన లాంటిదా? నీ కొటేషన్ తగలయ్యా బాబు. అరే, నువ్వే కదా నా కూతురు నిన్న కాలేజీకి దించింది? అవును సార్. కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. టైం చూసుకుని వచ్చాను కదా. నాకు ముఖ్యమైన పని ఉండడం వల్ల నా కూతుర్ని కాలేజీకి ఎలా దించాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు సార్ అంటే సార్ 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 నిన్న నేను మీ కూతుర్ని జాగ్రత్తగా దింపాననే కదా సార్. మీరు ఈ రోజు మీ కూతుర్ని దింపని అడుగుతున్నారు. జాగ్రత్త ముఖ్యం కదా సార్ అమ్మాయికి. అవునవును కరెక్టే. ఓ 10 నిమిషాలు ఇప్పుడు వస్తాను. ఓకే సార్, ఓకే సార్. చూని అబ్బా, నీకు అవసరం అవన్నీ. అదమ్మా, ఇదిగో బాబు, నిన్నట్లాగా నా కూతుర్ని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళి. అంటే మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదా? ఏంటి అన్నా? జోక్ సార్, జస్ట్ కిడ్డింగ్, జస్ట్ కిడ్డింగ్. నీ దగ్గర మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందయ్యా. వినలే ఎక్కమ్మా. అదే కాలేజ్ టైం అవుతుంది కదా సార్, నేను తీసుకెళ్తా సార్ జాగ్రత్తగా. ఇదేంటి ఆటో స్టార్ట్ అవ్వట్లేదు? ఇది కలమాన చుట్టుంది. జాగ్రత్త జాగ్రత్త సార్. అన్నట్టు నిన్న మీ నాన్నతో అలా చెప్తామని అనుకోలేదు. మరి అంటే మొత్తం నేనే చేశానని చెప్తాం అనుకున్నాను. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, అందులో నాదేముంది? అంటే నీదేం లేదా? ఏముంటుంది? ఏముండదు. అవునవును. సరే కానీ ఆటో వెనకాల కొటేషన్ చాలా బాగుంది. అవునా? అది నీకోసమే. ఓ, ఎందుకలా? నీళ్లు లేకుండా వర్షం పడుతుందా, నువ్వు లేకుండా నా బండి స్టార్ట్ అవుతుందా? సరే కానీ ఆటో ఇక్కడ ఆపు. ఇక్కడ దేనికి? స్వప్న ఎక్కుతుంది. అంటే రోజు మీ ఇద్దరు కలిసి వస్తారా? హా. ఏకాంత సమయం దొరకదన్నమాట. దీనికి ఎవరు తగులుకోలేదు ఇంకా. వచ్చేసింది స్వప్న. పదరా బండోడా. తిన్నాం బెట్ట. ఎరా బండోడా, సాయంత్రం సినిమాకి వెళ్ళి వస్తావా? ఏం సినిమా? బాలేబాబు సినిమానే. రిలీజ్ రోజు సినిమా చూడకపోతే నాకు రాత్రి నిద్రే పట్టదు. అయితే తెల్లారుజామున పడుకో. అరే బండోడా, గుద్దనంటే గూడ్స్ బండి ఎక్కి బందర్లో పడతావు. ఏంటి క్లోజ్ ఫ్రెండ్ అంటే మారుతుంది. నువ్వు చెప్పవే విన్ని. మా ఇంట్లో ఒప్పుకోరే. అంకుల్ నేను ఒప్పిస్తలేవే.
అయినా సరే మా ఇంట్లో ఒప్పుకోరు. నీకు సినిమా చూడాలనుందా? ఏ అమ్మాయికి బాలయ్య బాబు సినిమా చూడాలని ఉండదు. నీ ఫోన్ ఎట్టి. నువ్వు మెయ్, బాగా మెయ్. ఆ బిల్సే ప్రిపేర్ చేస్తానండి, పంపించేస్తాను. హలో హలో, ఎవరండి? నేను మీ అమ్మాయి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఏ కాలేజు? ఏ కాలేజ్ అంటాడేంటి? మా కాలేజ్ పేరు చెప్పరా? ఇదే కాలేజ్. ఏ కాలేజ్ ఏంట్రా? నేను వచ్చి సచ్చావు కదా. అదే అదే ప్రకాశం కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. వెన్నీ మీ అమ్మాయిగా? ఏంట్రా కొడుతుందేంటి? వెన్నెలా మీ అమ్మాయిగా? అవును, చెప్పండి. మీ అమ్మాయికి ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి. సాయంత్రం 9 కాలేజ్ రోజు తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు కుదరకపోయింది అనుకోండి, ఆ ఆటో అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి చెప్పండి. వాడు చూడటానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు. మంచోడే. ఆటో? మళ్ళీ మీరు వచ్చి ఆ అమ్మాయిని పంపక మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ మీ అమ్మాయికి కంగారు పడుతూ ఇవన్నీ అవ్వండి. అదేంటి సార్, నిన్నే కాలేజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు అంటే ఎట్లా సార్? చదువు చెప్పమని పంపిస్తారు, చదువు చెప్తా అంటే కంగారు పడతారు. అబ్బే ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. మీ అమ్మాయికి మా కాలేజ్ అడ్మిషన్ కూడా ఇవ్వం. అమ్మ వెన్నెలా, నువ్వు ఆటో దిగి వెళ్ళిపో. ఆటో ఏంటి సార్? అదేనండి, మీ అమ్మాయిని ఇటు పక్కన మెట్లు దిగి రమ్మంటున్నా. ఈ పక్కన మెట్లు దిగితే పడిపోద్దని చెప్తున్నా. ముందు మీరు మీ అమ్మాయిని పంపిస్తారు లేదు చెప్పండి. అదేంటి సార్, నేనేం చెప్తాను సార్? అమ్మాయి చదువుకుంటానంటే, మీరు చదివిస్తానంటే నేను ఇంకేం చెప్తాను? చేశాను. ఓకేనండి, సాయంత్రం మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి. ఎందుకు? ఆ టైంకి రావాలి కదా మేము. సిగ్నల్ సరిగ్గా లేవండి. నేను ఒకటి చెప్తుంటే మీకు ఇంకోటి వినపడుతుంది. సరేనా? సాయంత్రం 9 రండి. బాయ్. అదేంటే సిగ్నల్ సరిగ్గా లేకపోతే మాటలు మారిపోతాయా ఏంటో ఈ కాలేజీలో? ఎలా మేనేజ్ చేశా? మూసుకొని పదబే. దీని దెబ్బకు బొగ్గల బూర్లు ఎలా ఉన్నాయి? అరే బండోడా, సాయంత్రం కల్లా సినిమా టికెట్లు తీ, లేదంటే నా చేతులు చచ్చిపోతావు. వచ్చేటప్పుడు మొహం కూడా కడుక్కొని రా. అంత దరిద్రంగా ఉన్నానా? బాయ్ వెన్నీ. ఏ హాయ్ రుకు. ఏం చేరి 2వ రోజుకి ఫ్రెండ్స్ అది. ఏ నీ లిప్స్టిక్ బాగుంది. అబ్బో, ఈ టికెట్లో గాను ఒళ్ళు మొత్తం హోనం అయిపోయింది. ఇక్కడి నుంచే పెడతాను. ఇక్కడ నుంచి కాదు కాదు వెనక నుంచి పెట్టు. కాదు కాదు వెనక నుంచి పెట్టు. పెట్టరా. అరే పెట్టరా. ఈ ఆట ఎప్పుడో చూసినట్టుంది. నేనేం ఇబ్బంది పెడుతున్నాను? లేదు నాకు నచ్చదు. ఇక్కడి నుంచే లేదు ఇక్కడ నుంచి పెట్టు. వెనక నుంచి పెట్టు. లేదు 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 ఇక్కడ నుంచి పెట్టు. లేదు నాకు నచ్చదు. ఇక్కడ నుంచి లేదన్నానా? వెనక నుంచి పెట్టు. లేదు నాకు నచ్చదు. లేదన్నానా? సరే బాబాయ్ నువ్వా? అమ్మో కనిపించేస్తుంది. అరే ఆటో టెంట్ కప్పేవింట్రా? బల్లెటోడివే బాబాయ్, ప్రైవసీ కోసం ఆటోనేటి, అవసరమైతే హెలికాప్టర్ కూడా గోడారం కప్పేస్తాను. అబ్బో అంత ప్రైవసీ ఏముందిరా? అరుస్తున్నావేంట్రా? బుద్ధి లేదు. ఒకడు ప్రైవసీగా ఉన్నప్పుడు దొంగి చూడకుండా కామన్ సెన్స్ లేదు నీకు? తప్పు కదా? తప్పే. ఎంతమంది ఉన్నారు లోపల? ముగ్గురా? సారీ సినిమా చూడడానికి డిస్టర్బ్ చేయడానికి వచ్చాను. అంటే మీరు ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నారా? మరి ఇందాక నుంచి లోపల ముందల జరుపు, వెనకాల జరుపు, ఫాస్ట్ కానీ వస్తున్నాయి వాయిస్లు. అదా ఏం లేదు, ఒక గుంట వీడియో ముందు నుంచి పెట్టమంటుంది, ఇంకో గుంట వెనక నుంచి వీడియో పెట్టమంటుంది. నేనేమో ఇక్కడి నుంచే పెడతానంటున్నాను. ఒరే ఆ సినిమా చూసేది థియేటర్కి వెళ్ళి చూస్తే పెద్ద స్క్రీన్ లో చూడొచ్చు కదరా? బయటోడవే బాబాయ్, థియేటర్లో అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్ లో కూర్చుంటారు. అదే మన ఆటోలో అనుకో నలుగురు పక్కన కూర్చుంటాం. నైస్ ఐడియా రా. సరే నేను వెళ్తున్నాను. అరే
ఇదిగే కదా అటు వెళ్తున్నా ఏంటి? ఇటు షిఫ్ట్ అయిపోయింది, అటు షిఫ్ట్ ఎక్కాలి. చిక్కరాకులురా Baby, I'm నువ్వు. coming. ఏంటి బేబీ బయట డిస్కషన్? మంచి ఆటగాళ్ళ ఇక్కడి నుంచి పెట్టనా? ఓకేనా? వీళ్ళు ఎంత గోడ తూగుతున్నారు? చెయ్యవి. ఆ గోడ దూకుతుంటే అమ్మాయిలు అయ్యండి. ఆయన 5ంటికి వస్తున్నారు, అప్పుడే వచ్చేసారు. క్లాస్ వెరీ బోరింగ్ రా బండోడా. ఏంటి క్లాస్ బోర్ కొడితే గోడలు దూకుతారా మీ కాలేజీలో? చదువుకోమని పంపిస్తే అసలు ఏంటి చేస్తున్నారు మీరు అసలు? నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? ఆటో నడుపుకుండా నీకు ఇక్కడ పనేంట్రా? దీని నోట్లో నోరు పెట్టడం కరెక్ట్ కాదు. ఎంతసేపు బయట ఉంటారు? పదవెన్ని మూసుకొని పదరా. రావే విన్ని. గొయ్యితో పూడ్చి పెట్టాలి దీన్ని ఎట్ట కొట్ట. ఏంటి బాబాయ్, నువ్వు కూడా సినిమా చేస్తున్నావా? నువ్వు పెద్ద దొంగలా ఉన్నావే. కరెక్ట్ గా చెప్పు భయ్యా, నాకు కూడా అదే డౌట్. థ్యాంక్స్ అమ్మాయి. రే నీ పనులు చూసుకోరా, నన్ను చూసి ఆడవకు. ఓకే ఓకే, ఇది నన్ను చూసి అంటున్నాడు. అన్ని కావాలి నీకు. లోపల కూర్చో. నీకుందరా నా కూర్చో. చేతి. సినిమాకి ఇంకా టైం ఉంది కదా, ఏం చేద్దాం? ఆడికెళ్ళో చూసుకుందాంలే. ఎప్పుడు నోట్లో తిన్నగడ్డినవరేలా మాట్లాడుతూనే ఉంటావా? ఆ? మీ ఫ్రెండ్ మాట్లాడమని చెప్పచ్చుగా. ఏ నీకు ఒకరు మాట్లాడితే సరిపోరా? అంటే ఆ అమ్మాయికి కూడా మాట్లాడాలనిపిస్తేమో అడుగుతున్నా అనమాట, అంతే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నువ్వు హ్యాపీగా, నువ్వు కూడా హ్యాపీగా. తినమ్మా తిను బాగా. పదం వెళ్దాం. ఎక్కడికి దిగేది? ఫస్ట్ నువ్వు వెళ్ళి మా వాళ్ళు ఉన్నారు లేదు చూసిరా. ఇదేంటి సడన్ గా? ఇప్పుడు మీ వాళ్ళు సినిమాకి రారా ఏంటి? ఏంటి నువ్వు కూడా మాతో వస్తున్నావా? హలో హలో హలో, నేను మీతో రావటం కాదు, మీరే నాతో వస్తున్నారు. ఎందుకంటే టికెట్లు నా దగ్గర ఉన్నాయి కదా. బంటి చెప్పు ఎన్ని వెళ్ళి చూసిరా కదా, మళ్ళీ ఎవరైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. ప్రాబ్లం అవుద్ది కదా, నేనే వెళ్తాను. అవును, మీ ఇంటోళ్ళు ఎవరో నాకు తెలియదు. మీ ఇంటోళ్ళు ఎవరో తెలియనప్పుడు మీ ఇంటోళ్ళు చుట్టాను ఎట్టెళ్తాను? బంటి నీకు కొంచెం షుగర్ ఉందా? లేదు. ఈలోగా ఫోటోలు చూపిస్తుంది, నువ్వు వెళ్ళి వచ్చేసావు. ఫోటోలా? ఎవరివి? మా ఇద్దరు ఫ్యామిలీ. నేనేమన్నా రోబోనా స్కాన్ చేయగానే గుర్తుపెట్టుకోవడానికి? బంటి అది కాదు వెన్ని, మామూలుగా నాకు ఒకళ్ళిద్దరు ఫోటోలు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. అలాంటిది నువ్వు బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తే నేను ఆడ గుర్తుపెట్టుకుంటాను? మన బుర్రకంత కెపాసిటీ లేదు. అదేంటి అంకుల్ ఇక్కడ ఉన్నాడు? ఓ టికెట్ ఇస్తారా? మామయ్య మామయ్య ఎక్కడ ఎందుకుంటాడు? అమ్మో నానా, అరే పట్టుకొచ్చినాడు. దాపాల్సింది నువ్వు కదరా, మేవురా. అది వేసుకున్నాడు కదా కవర్, ఆ కవర్ లేదా? వాడంటే పక్క ప్లానింగ్ తో వచ్చాడు. మనకి ఇలా జరిగిద్దని నాకేం తెలుసు? అలాంటి ఏం లేదు నా దగ్గర. బంటి ఏదో ఒకటి చెయ్యి బంటి. ఏదో ఒకటి చెయ్యరా. సరేలే, నేనే ఏదో ఒకటి చేస్తా, మీరు హ్యాపీగా ఉండండి. ఒక్క పని మంచిది చెయ్యవు. లైన్ ఓ టికెట్. అంకుల్ ఏ ఆటో బాబు, మీరేంది ఇక్కడ? నేను సినిమా చూడడానికి వచ్చానయ్యా, నువ్వేంటి? అది బ్లాక్ లో. ఏంటి అమ్ముతున్నావా? లేదు, టికెట్లు అమ్మట్లేదు. ఆ, మీకు టికెట్ దొరికిందా? దొరకలేదు. బాలయ్య బాబు సినిమా కదా. పక్కరా, నేను చెప్తాను. ఏంటయ్యా? అంకుల్ బ్లాక్ లో టికెట్ 3000 అంట. ఏంటి సినిమా టికెట్ 3000? మరి బాలయ్య బాబు సినిమా ఏళ్ళలో గోల్లో మామూలుగా ఉండదు. నువ్వు కొనేసావా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? 30 రోజులు రాత్రి బాగోళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు అవి. అలాంటిది 3 గంటల సినిమా కోసం ఖర్చు పెడతానా? అవునులే, నెక్స్ట్ టైం ఇప్పుడు చూద్దాంలే. అంతే అంకుల్, బాలయ్య బాబు సినిమా సాయంత్రం ఆట అయినా సరే అరుపులో ఏళ్ళలో కామన్ బెనిఫిట్ ఫీలింగ్ వస్తుంది. అవునవును. అవును, నీకు టికెట్ దొరకలేదు కదా? లేదు అంకుల్, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అది అంటే అంటే అంకుల్ ఆటోలో ఏంటి ప్యాసింజర్స్ సినిమాకి వచ్చావా? వాళ్ళు కూడా బాలయ్య బాబు ఫ్యాన్సే.
వాళ్ళు కలిసి చూద్దామంటే ఇక్కడికి వచ్చాం అనమాట. టికెట్లు దొరకలేదు కదా, సర్లే. వాళ్ళని దింపేయాలన్నమాట. టికెట్స్ లేవు కదా, నేను వేరే ఆటో చూసుకుని ఓకే వెళ్తాను. అంకుల్. నువ్వు వాళ్ళని దింపాలి కూడా. నువ్వు ఈయనేంటి ఆటో వైపు వెళ్తున్నాడు? ఏ ఆటో బాబు? అమ్మో, నాకో సంబంధం లేదు, నేను ఏ, escape నిన్నే. అయిపోతాను. లేరా, అంకుల్ 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 ఇటు రావయ్యా. వస్తున్నాను అంకుల్, వస్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. ఇప్పుడు అంకుల్ పాసెంజర్లు అన్నా లా పాసెంజర్లకి బ్లాక్ లో టికెట్లు దొరుకుంటే వాళ్ళు సినిమాకి వెళ్ళి ఉంటారులే. అవునవును అంకుల్. సర్లే, నీకు టికెట్ లేదు కదా, ఆ. నన్ను ఇడితే డ్రాప్ చేయి. ఆ, పదవయ్యా, నేను అంటే ఎక్కువసేపు అంకుల్ నుంచోలేను. మళ్ళా- పదా, వీళ్ళు ఎక్కడ రావయ్యా. ఏంటి దిక్కులు చూస్తున్నా? ఆటది కాబట్లేదు. బ్లాక్ లో టికెట్లు దొరికినాయి ఏంటి? నేను లేకుండా సినిమా చూసేస్తున్నారు వీళ్ళు. ముందు నాతో సినిమా చూద్దామని ఎంతో ఆశ పెట్టుకున్నా.